కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్తో బయటకు పోతున్నాం. అదంతా బయటకు పోదాం అంటే లైక్ వైజాగ్ అనే చిన్న ఎక్స్పోజ్ అయినా పోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి రీచ్ అయిపోయి వీళ్ళందరినీ కలిసి ఇప్పుడు మనం అయితే బస్ ఎక్కి అక్కడి నుంచి వైజాగ్ ట్రావెల్ చేయాలి. సో అక్కడికి వెళ్ళి మీట్ అవుతాం. సో రీచ్ అయిపోయాం. జూకి వస్తే ఇక్కడ జూ ఖాళీ ఉంది అండ్ మ్యాన్ హ్యాపీ బర్త్డే. ఫైనల్ గా ఏంటంటే లైక్ చాలా ఆలోచించిన తర్వాత కైలాసగిరికి వెళ్దాం ఫిక్స్ అయ్యాం. సో ఇక్కడ రీచ్ అయ్యాం కైలాసగిరికి. ముందుకు వెళ్తున్నాం అండ్ ఇక్కడ గోల్గడి గారు ఆఫీసర్ ఇక్కడ ఎవరైనా చెప్తున్నా ముందే మండే అయితే కనుక జూకి రాకండి, వచ్చి వేస్ట్ మొదలు. కైలాసగిరికి వస్తే మనకి వాకర్కి 10 రూపాయలు అండి, చాలా డేంజర్. తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో 56. ఓకే, అక్కడైతే టోల్ గేట్ ఫీ కట్టేసి అండ్ ఎంటర్ అయిపోయాం. అయితే మనం డెస్టినేషన్ ఇంకా వెళ్ళలేదు, కాకపోతే మనం వెళ్ళే దారిలోనే ఒక బెస్ట్ వ్యూ మనకు కనబడింది. ఏమంటావు? వ్యూ చాలా బాగుంది, ఒకసారి మీరు చూడండి. గాయస్ ఇక్కడ ఒక మంచి గొడవ అవుతుంది. సో మనం ఇంక వెళ్దాం అనుకున్న టైం అవుతుంది, కానీ సిటీలో అయితే ఫ్రెష్ ఆక్సిజన్ 40% దొరుకుతుంది, ఇక్కడైతే 80% ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్. ఫోటో షూట్ అయిపోయింది, ఇంకా పైకి వెళ్తున్నాం. సో ఇప్పుడు అంటే డిహైడ్రేట్ అయిపోయింది మొత్తం బాడీ మొత్తం. కొంచెం రిఫ్రెష్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ తింటున్నాం అండ్ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాం. ఎందుకంటే సో ఇక్కడ నుంచి వెల్కమ్ టు విశాఖపట్నం కైలాసగిరి మాట. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తున్న లైన్లో దగ్గరికి చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. బేసిక్గా మనం వచ్చింది ఆఫ్టర్నూన్ టైమ్, ఇంకా చాలా ఫుడ్ కోర్ట్స్ కనబడుతుండే. మనం ఫుడ్ తీసుకోవడానికి ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. షాప్ కూడా చేసింది కాబట్టి మంచి కుమ్మేద్దాం. రీచ్ అయ్యి ఒక మంచి టేబుల్ తీసుకొని దాని కింద ఆరామ్సే కూర్చున్నాం అండ్ వెయిటింగ్ ఫర్ ఫుడ్ మాట ఆర్డర్ చేసాం. అది ఇంకా ఫుడ్ ఇవ్వలేదు, మేము వెయిట్ చేస్తున్నాం, బాగా వెళ్ళిపోయి ఉన్నాం. ఫ్యాన్ కాలు తాగట్లేదు టేబుల్ మనకి. సో మనం వెయిట్ చేసినట్టే ఫుడ్ అయితే వచ్చేసింది. లాయించిన వెయిట్ ఉంది, లాయించేసి స్టార్ట్ అయ్యేటప్పుడు కలుగుతాం. చేసి కైలాసగిరి మొత్తం తిరుగుతాం. అండ్ ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లో కొంచెం చిల్ అయ్యి ఓ వెదర్ ఇక్కడ మీరు రిలాక్స్ అవుతామని చెప్పాం కదా, చాలా బాగుంది. అండ్ నువ్వే సో ఏమైందంటే లైక్ అక్కడ ఫుడ్ తీసుకున్నప్పుడు లైక్ అక్కడ లైక్ బేసిక్గా ఇలాంటి ప్లేసెస్లో ఫుడ్ కోర్ట్స్ అని ఎక్కువ ఉన్నప్పుడు రెస్ట్ తగ్గించడానికి వాళ్ళ రెస్టారెంట్ ప్రమోట్ చేయడానికి లేడీస్ ఆర్ ముందుకు వచ్చి లైక్ పీపుల్ ఎవరైతే అక్కడ స్టాండ్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి మా రెస్టారెంట్ అని ఒక ప్రమోషన్ చేసుకుంటారు. అలాంటి టైంలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఏమైంది చూపించరా? అసలు ఏం జరిగిందంటే ఇద్దరు ఆంటీలు ఫైట్ అన్నమాట. మ్యాజిక్ షో లాగా ఉంది, అది నాకు చెదిరిపోయింది అసలు కొట్టుకోవడం చూసి. అంతే. ఇంకా ఎక్స్ప్లోరేషన్ చాలా ఉందంట, చూసి ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్దాం. బాయ్. అండ్ అక్కడ చూసుకున్నట్టే స్కల్ప్చర్ పార్క్ అయితే ఉంది. అండ్ ఆ పార్క్కి నేనేమంటానంటే స్కల్ప్చర్ అనేది ఒక ఆర్ట్. అదేంటంటే లైక్ రియల్ హ్యూమన్ బీయింగ్స్ అలా వాళ్ళని రీప్రజెంట్ చేస్తూ అక్కడ ఐడియల్ అయితే పెట్టారు. అండ్ బీ అవే ఫ్రమ్ చిల్డ్రన్స్ మాట, ఎందుకంటే లైక్ వాళ్ళు ఏం చూస్తే అది నేర్చుకుంటారు కాబట్టి ఆ ప్లేస్ విజిట్ చేస్తే నేను అంటాను. సో పీస్ఫుల్ ప్లేసెస్లో కైలాసగిరి ఇస్ ద వన్ ఆఫ్ ది ప్లేస్ అని ఎందుకంటారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే కిందనే కాదు పైన కూడా చాలా బాగుంది. అండ్ ఇదొక సపరేట్ ఒక మూమెంట్. అండ్ మేకలు కొడతా తెలుసా. అండ్ కింద వచ్చేసరికి ఇస్లాం సంబంధించిన రిలీజియన్ గురించి ఉంది. ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ ఇస్లాం అని. అండ్ ఇక్కడ క్రిస్టియన్ గురించి ఉంది. అండ్ పక్క చూసుకుంటే
అండ్ ఇక్కడ అవర్ ఐడల్స్, ఇంకా 3 ఐడల్స్ సంబంధించిన స్టాచ్యూ మాట ఇక్కడ పైన ఉన్నది. ఇక్కడ 3 రిలీజియన్స్. ఇంకా లోపలికి వెళ్తే లైక్ అక్కడి నుంచి వచ్చాం మనం. వస్తే హిందూయిజం, మొత్తం 3 ఐడల్స్ అయితే కవర్ చేసిన ప్లేస్ అయితే ఇది. అండ్ ఇలాగే మన హిందూయిజం నుంచి స్ట్రైట్ పోతే ఇంకో ప్లేస్ అయితే ఉంది, మనం విజిట్ చేయాల్సిందే. వెళ్దాం. పురాతనంగా ఉన్నాయి. ఇక్కడంతా నేను ఎక్స్ప్లోర్ చేశాను కదా, అక్కడ ఇంకో ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి పవన్ అండ్ ఇంకా ఎవరు ప్రశాంత్ అయితే వెళ్తున్నారు. ఇప్పుడు వరకు కార్తికేయ చెప్పినట్టే ఇక్కడ చాలా హంటింగ్ ప్లేస్ ఉంది. అలా పైకి ఎక్కుతుంటే ఇక్కడ చాలా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా అక్కడో హౌస్ ఉంది. ఆ హౌస్ మరి ఏంటో తెలీదు. కొద్దిగా పైకి ఎక్కితే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక డోర్ కూడా ఉంది. లోపలికి వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్తున్నాం. అక్కడ ఏముందో మాకైతే తెలీదు. చూస్తే ఇక్కడ ఏదో ఉంది. ఇది ఇక్కడ ఒక చిన్న పొయ్యి ఉంది, వాటర్ బాటిల్స్. గైస్ ఇటు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇటు సైడ్ ఎవరో రారన్నమాట నాకు తెలిసినంత వరకు. నార్మల్గా ఇక్కడ జస్ట్ వాటర్ బాటిల్స్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. పైకి ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూసిన ప్లేస్ ఎవరికైనా ఐడియా ఉండి అండ్ ఎప్పుడైనా విజిట్ చేశారు అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ్యా, మేము కూడా తెలుసుకోవాలి కదా. అక్కడ నుంచి డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకు ఎలా వస్తే అండ్ ఈ కార్నర్కి వచ్చేసరికి ఒక మినీ ఆర్కిటెక్చర్ అయితే మీకు కనబడుతుంది. సేమ్ అక్కడ చూసిందే మళ్ళీ ఇక్కడ వస్తే ఇంకో మినీ ఆర్కిటెక్చర్ ఉంది. ఇలా మనం ఐడియల్ దగ్గరికి వెళ్ళే లోపల మనకి సైడ్న చాలా మినీ ఆర్కిటెక్చర్స్ కనబడుతుంటాయి. అండ్ ఆ దూరం నుంచి మళ్ళీ ఈ దూరం దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే వెదర్ కూడా మరి చాలా సపోర్టివ్గా ఉంది ఫస్ట్ అయితే. అండ్ ఇక్కడ ఇంకా ప్లేసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది ఇంకా ఆన్ ద ప్రాసెస్ అని. ఇక్కడ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంది. ముందుకెళ్దాం. ఇంకేమున్నాయంటే లైక్ ఐడిల్ కాకుండా ఐడిల్ కన్నా ముందు ఏమున్నాయి. మ్యూజియం అంట ఫ్రెండ్స్ ఇది. సో అక్కడ ఉన్న మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. అనుకున్నట్టే లైక్ గార్డెన్ ప్లేస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెనింగ్ అయితే ఉంది. అండ్ అసలు అట్రాక్షన్ ఏంటంటే లైక్ వ్యూ ఉంది, నేను చూపిస్తాను ఒక నిమిషం. అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ వ్యూ చూస్తే సూపర్, అంటే లైక్ డిఫరెంట్ వ్యూ. ఇక్కడ నుంచి సిటీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మ్యూజియం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. లోపల రాగానే చింటూ బ్రో అయితే స్పెషల్ అట్రాక్షన్. చూడండి అలాగే ఉంది. ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అయితే ఉంది ఇక్కడ. మన స్టిల్స్ కూడా ఇచ్చాడు కొని. చూసుకుంటే లైక్ మనకి అయితే ప్రెస్టీషియస్
కాకపోతే థియేటర్లో ఉంది. సో లోపల వీడియో అయితే ఎలా లేదంట. సో లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత రివ్యూ చెప్తా. సో లోపల అంటే లైక్ చాలామంది లెజెండరీస్ ఉన్నారు కదా, లైక్ పొట్టి శ్రీనివాసమూర్తులు గారు, ఇంకా విజయ రామమూర్తి రాజు గారు, అండ్ ఇంకా చాలామంది ఉన్నారు కదా లెజెండరీస్. సో వాళ్ళ గురించి ఒక చారిత్రాత్మకమైన ఒక ఫిలిం లాగా ఒక షో కూడా ఉంటుందంట అక్కడ. అండ్ ఎవరైనా మస్ట్ అండ్ షుడ్ మీకు నాలెడ్జ్ మీద ఇంకా గెయిన్ పెంచుకోవాలి అండ్ ఐ వాంట్ టు లైక్ కనెక్ట్ అవ్వాలంటే బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇక్కడ మ్యూజియం. అండ్ క్లిప్స్ కూడా నేను తీసాను, అవి నేను వేస్తాను చూడండి. ఆఫ్టర్ విజిటింగ్ మ్యూజియం ఇంకా లాస్ట్ ప్లేస్ కైలాసగిరి కొండ. సో పైకి వచ్చేసాం అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యూ ఎంత బాగుందో. ఇక్కడి నుంచి వైజాగ్ సిటీ మొత్తం కనబడుతుంది. అండ్ బేసిక్గా చూసుకుంటే ఇది వైజాగ్ సిటీ అయితే ఇది సింహాచలం కొండ. ఇంకో వైపు అంటే లైక్ పక్కన లాగా కనబడుతుంది. అంత దగ్గర క్లోజెస్గా వచ్చేసినట్టే మనం చూసుకో. ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం, ప్లేస్ చూసాం. అండ్ చాలామంది డౌట్స్ వచ్చి కామెంట్ చేయొచ్చు, లైక్ శివుడు పార్వతి ఉన్న లైక్ ఐడియల్ ఎక్కడ ఉందని. అండ్ అది ఇక్కడ కాదు, అది వన్ ఆఫ్ ది సైడ్ మాట. అండ్ గార్డెనింగ్లో ఇంకో ఆర్ట్ అండ్ వ్యూ కూడా బాగుంది. అండ్ మనకి ఇంత పీక్ హైట్లో కూడా లైక్ రిలాక్సింగ్ కోసం ఒక సపరేట్ ప్లేస్. ఇక్కడితో కైలాసగిరి మొత్తం అయిపోయినట్టే. ఏమంటావు? మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. వ్లాగ్ మొత్తం చూడండి. అండ్ డోంట్ మిస్ ఇట్. మధ్యలో ఒక ప్లేస్ అయితే ఉంది అండ్ స్కిప్ కొట్టారో మొత్తం మిస్ అయిపోయినట్టు మీరైతే. అయితే అయిపోయింది అండ్ ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ గైస్.